ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. ప్రపంచ స్థాయి వసతులతో భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతుంది. సంతోషించాల్సిన విషయమే కానీ ఈ ఆనందం ఎక్కువసేపు ఉండకపోతే ఎలా మరి? ఎయిర్పోర్ట్ ఓపెన్ కాకముందే ప్రయాణికుల జోబులకు చిల్లు పొడిచేలా యూజర్ డెవలప్మెంట్ ఫీజులు వసూలు చేస్తే అతిపెద్దదైన శంషాబాద్ ఎయిర్పోర్టు కంటే భోగాపురంలోని ఛార్జీల మోత అత్యధికంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రెండింటిని నడిపిస్తుంది జిఎంఆర్ సంస్థ అయినప్పటికీ భోగాపురంలో ప్రయాణికులపై ఇంత భారం ఎందుకు మోపుతున్నారు? అసలు ఆ ఫీజుల వెనుక ఉన్న లెక్కేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఎయిర్పోర్ట్స్ ఎకానమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఖరారు చేసిన తాత్కాలిక ధరలను చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. భోగాపురం నుంచి బయలుదేరే ఒక డొమెస్టిక్ ప్రయాణికుడి నుంచి యూజర్ ఫీజుగా ఏకంగా 835 రూపాయలు వసూలు చేయబోతున్నారు. అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ప్రయాణికుడికి ఈ ఫీజు కేవలం 750 రూపాయలు మాత్రమే ఉండటం ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అయితే అంతర్జాతీయ ప్రయాణికులకు శంషాబాద్లో ఎయిర్పోర్ట్స్ ఎకానమిక్ రెగ్యులేటరీ అథారిటీ ఖరారు చేసిన తాత్కాలిక ధరలను చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. భోగాపురం నుంచి బయలుదేరే ఒక డొమెస్టిక్ ప్రయాణికుడి నుంచి యూజర్ ఫీజుగా ఏకంగా 835 రూపాయలు వసూలు చేయబోతున్నారు. అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ప్రయాణికుడికి ఈ ఫీజు కేవలం 750 రూపాయలు మాత్రమే ఉండటం ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే అంతర్జాతీయ ప్రయాణికులకు శంషాబాద్లో 1500 ఉంటే భోగాపురంలో 1255గా నిర్ణయించినప్పటికీ అసలు బాధుడు మాత్రం డొమెస్టిక్ విమాన ప్రయాణికుడిపైనే పడుతుంది. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ లేదా హైదరాబాద్, శంషాబాద్ లాంటి ఏ పెద్ద ఎయిర్పోర్ట్లో చూసుకున్నా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన విమానం దిగే ప్రయాణికుల దగ్గర ₹1 కూడా యూజర్ ఫీజు వసూలు చేయలేదు కూడా. కానీ భోగాపురంలో మాత్రం విమానం దిగినా సరే యూజీడీ ఛార్జీలు బాధుడు తప్పేలా కనిపించడం లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగే ప్రతి డొమెస్టిక్ ప్రయాణికుడు 355 రూపాయలు, అంతర్జాతీయ ప్రయాణికుడు ఏకంగా 545 రూపాయలు ఫీజు చెల్లించాల్సిందే. ఉదాహరణకు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చే ఒక సాధారణ ప్రయాణికుడిపై పడే యూజర్ ఫీజు భారంగా మారబోతుంది. ఇది ఉత్తరాంధ్ర ప్రయాణికులపై పడే భారంగా భావించాల్సి ఉంటుంది. వైజాగ్ ఐఎన్ఎస్ డేటాగా ఎయిర్పోర్ట్లో పౌర విమానయాన సేవలు నిలిపివేశారు. భోగాపురం ఒక్కటే ఏకైక ఎయిర్పోర్ట్గా మారబోతోందని ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 4600 కోట్ల భారీ మూలధన వ్యయంతో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కావటం వల్ల పెట్టిన పెట్టుబడులను రికవరీ చేసుకునేందుకే ఈ స్థాయి ఫీజులు విధించామని ఏవియేషన్ వర్గాలు సమర్థించుకుంటున్నాయి. కానీ ఇప్పటికే వైజాగ్ నగరానికి భోగాపురం చాలా దూరంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్కు వెళ్ళాలన్నా రావాలన్నా వేలకు వేలు క్యాబ్ ఛార్జీలు, అదనపు భారం, దానికి తోడు ఈ యూజర్ ఫీజులు, అరైవల్ ఛార్జీల మోత తోడైతే సగటు మధ్యతరగతి ప్రయాణికుడు విమానం ఎక్కే సాహసం చేస్తాడా? ఈ విషయంలో ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించడం లేదు? ఎక్కడా లేనిది బాధుడు మోత ఒక్క భోగాపురంకు పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? ఎవరికి లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నారు అన్నది తేలాల్సి ఉంది. చూసారుగా, భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు తెస్తున్న యూజర్ ఛార్జీల మోత చూస్తే ప్రయాణికులకు ఆశ్చర్యం కలగక మానదు. ఉత్తరాంధ్రలో టూరిజం బిజినెస్ పెంచుకోవాలన్నా, భోగాపురం వైపు ప్రయాణికులు ఆకర్షితులవ్వాలన్నా ఈ అదనపు ఛార్జీలు అతిపెద్ద ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పలు వ్యాపార, పర్యాటక సంఘాలు ఈ బాధుడిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి కేంద్ర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ యూజర్ ఫీజులను పునఃపరిశీలిస్తాయా, లేక ప్రయాణికులపైనే ఈ భారం ఇలాగే కొనసాగుతుందో వేచి చూడాలి.